ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? నా మనసు ఏం బాగాలేదు. ఏ గొప్ప ఛాన్స్ మిస్ అయింది. ప్రెసిడెంట్ అవార్డు పోయింది, టీవీ ఛాన్స్ పోయింది. మళ్ళీ వాళ్ళకి దెబ్బలు తగిలేది ఎప్పుడు, ఈ హాస్పిటల్లో చేరేది ఎప్పుడు, మనం వాళ్ళని పట్టుకునేది ఎప్పుడు? ఎవర్రా? ఆ మ్యూజియం దొంగలు. అబ్బా ఒరే కిషోర్, పూర్వజన్మలో నువ్వు ఒక టేప్ రికార్డర్ అయి ఉండాలి. చొక్ చేయకండి అంకుల్. ఇందాక నేను ఎక్స్రే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. చూస్తే వాళ్ళే. అర్థమైంది. నీవు నీ వారికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నమ్మడం లేదు కదూ? నమ్ముతున్నాను రా, వెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంత్రం బయటికి వెళ్దాం. అబ్బా ఇప్పటికీ చల్లబడిందిరా. అంకుల్, ఆంటీ. హలో, అంకుల్, ఆంటీ ఎందుకు అంత దూరంగా కూర్చుంది? అలిగిందిలే. ఎందుకు? ఆవిడకి పార్క్ వస్తానని ప్రామిస్ చేసి నీతో వచ్చాక. అయితే మీ ఇద్దరికి కట్ ఆఫా? ఒక ముద్దు పెడితే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోదు. అంతేలే. మరి అంత పెద్ద పిల్లని ముద్దు పెట్టుకుంటే కొట్టదు? అందుకే డైరెక్ట్ గా పెట్టరుగా. నువ్వు వెళ్ళి ఈ బుగ్గ మీద పెట్టించుకురా. ఓకే. ఏమంటున్నాడు మీ అంకులు పెంకులు? నీకోటి ఇచ్చిరమ్మన్నాడు. ఐస్ క్రీమా? నాకు అక్కర్లేదు. చిచి, ఐస్ క్రీమ్ కాదు. ఓరి పడవా. ఒరేయ్, ముద్దు పెట్టించుకురారా అంటే ముద్దు పెట్టొచ్చావేరా రాస్కెల్. ఇంతకే ఏముంటుంది? నీకంటే నేనే బెటర్ అంటున్నా. ఏమన్నావు? వేరేటంత లేడు, వాడు ముద్దు పెడతాడా? నాకంటే బెటరా? సార్, ఎస్ఐ గారు. ఏటంత కంగారుకి వచ్చావు? జీపుని తీసుకెళ్ళి లారీ గుద్దించావా ఏంటి? మీ జీప్ సేఫ్ అండి. మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటిది? మీ స్టేషన్ గంట రెంట్కి ఇస్తే. స్టేషన్ గంటకి రెంట్కి ఇవ్వాలా? నాకేంటి? 10,000 ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సియారిటీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి. పనిలో పని. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐగా బిల్డప్ ఇస్తారు. మీరు ఆయన ముందు సాల్యూట్లు అయ్యి కొడుతూ అసిస్టెంట్ గా నటించాలి. దానికేంటి? సాల్యూట్ గా 100 కొడతాను. అయితే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 800. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పడేస్తాను. అయితే ఓకే. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? ఎస్ సార్. ఎస్ సార్. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. నా పర్మిషన్ లేకుండా మేఘ్న గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకొని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాను సార్. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్. దీనికి ఎక్స్ట్రా. షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పడేస్తాను. ఆవిడ సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేంటి? మాకేంటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకు అదే 10,000. అయితే ఓకే. మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి? ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంతా ఆశపడ్డాను. నిన్న చచ్చా, మేము ఆ టైప్ కాదు. ఆహా, భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా? అంటే ఆ ఫోటోలు అక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పెన్నిస్తో కూడా తీయచ్చు కదా. షట్ అప్. అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలనే ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, టాయిలెట్స్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులు మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. అయ్యి బాబోయ్, వీడేంటి? ఏంటి ఇది? కత్తులు రత్తలే, కత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మరాడుకోవాలా? పోరా. నేను గుచ్చుకోలేదు సార్, గుచ్చారు సార్. ఎవరు? నేను డైలీ పేపర్ రిపోర్టర్ సార్. అన్నా సెట్ గురించి పేపర్లో రాసి ఫోటోలు తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్. నేను తప్పించుకున్నాను సార్. మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్, వచ్చి కాపాడండి సార్. ఎందుకు? వాడి చేతిలో మీ మాట రావటానిక? అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయా క్లైమాక్స్ లో వస్తారు కానీ ముందు వస్తారంటే ఏమండే? కరెక్టే, మేము ఎప్పుడు అలాగే వెళ్తాం. మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా?
అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి, ఈ టైంలో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగోదని అలా అంటున్నాడు. కావాలంటే నేను రోజు వస్తాను. వెళ్దాం పదండి. పదండి కానిస్టేబుల్స్, సార్ 38. ముందు వీడిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టం నేను ఇంకా చావలేదు కదండి. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చంపరేటే. అంటే నువ్వు పద. Hey guys, లంచ్ కి అందరం శాంటైన్ లో మీట్ అవుదాం. ఓకే A small gift. వాట్ ఇస్ దిస్? వద్దు మున్నా, నువ్వే ఉంచుకో. ఏ? కర్చీఫ్ గిఫ్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. Don't tell me it's not worth dying for. I can't help it. There's nothing I want more. You know that it's true. You know it's not worth dying for. మీరు బాడీని గ్లామర్ గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? ఇది దేనికి? ఇది నడు స్లిమ్ గా ఉంచుకోవడానికి. ఇది ఇంప్రూవ్ చేయడానికి. నేను లేడీస్ హాస్టల్లో చూశాను, ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలా చేస్తారు కదా. ఏయ్, అది గట్టి పట్టానికి రా. గర్ల్స్ కి ఆ ఫీలింగ్స్ ఎక్కువైతే ఏం చేస్తారు? ఏడుస్తావు? అయ్యో ఆ ఫీలింగ్స్ కాదండి, ఆ ఫీలింగ్స్. బోండావు, తన్ను తింటావు. చెప్పవా ప్లీజ్ బుజ్జి. ఏం చేస్తావు? కాలు మీద కాలేసుకుంటావు. ఆడుతాయి. ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు యేసు, హిందువులకు శివుడు, నాకు నువ్వు. 3 అక్షరాలు కవిత అయితే అది హరిణి, 2 అక్షరాలు ప్రేమ అయితే అది నువ్వు. చాలా బాగుంది. నా మనసులో ఉన్నది అలాగే రాశాను. నిన్ను ప్రేమించే అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది. వద్దు, ఏ? ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? సైలెన్స్ రా. భయం నాస్తి కుయ్యి కయ్యి అల్పఘోరం తుస్సు బిస్సు మహాఘోరం నిశ్శబ్దం ప్రాణ సంకటం. ఈ క్లైమేట్ కూల్ డ్రింక్ అంటే టిన్ బీర్ అయితే బాగుండేది. జరికిచ్చాను. నోరు తుడుచుకోరా. తగలమాక బట్టలు మాసిపోతాయి. అంత ఒబ్బిడైనడివి గోసెట్టుకు రావాలా? ఏ నన్ను చూసి ఎగసెకలాడుతున్నారా? పేడం కన్నా నువ్వా? అందుకే నేను కలచోడు తీయను. నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే, ఏ అక్కడ ఆవు మొహం చూస్తుంటే పేడేసేలా ఉంది. డ్రస్సు మారినా బుద్ధి మారలేదు. నడురా.
అమ్మా అవును అమ్మనేనరా అమ్మ కొట్టకే అమ్మ కొట్టకే తోడు తీసుకురామని రూపాయి ఇస్తే సినిమా తగలేస్తావా అమ్మ వదిలవే బిల్ కొట్టేశారే బడి కలరా గాడిద అంటే సినిమాల మీద ఎగబడతావేట్రా అమ్మ ఈ రోజే ఆగరేటే నన్ను నెల్లనివే అమ్మా ఓర్ని సినిమా పిచ్చి తగలయ్యా నువ్వు ఇలా తయారవేంట్రా ఆ సూరమత్త కొడుకు చూడు చక్కగా బడికి వెళ్ళిపోతున్నాడు అడిందాకే లోపలికి వెళ్ళాడు ఏంటి ఆడు కూడా సినిమా చూడడానికి వచ్చాడా నన్ను కూడా వెళ్ళనివే నడవ ఎక్కదిస్తా యాదవా పదా బడికి పదరా నీ సంగతి చెప్తా మ్యాటర్ చెప్పి నీ పెళ్లి చేయిస్తా పదరా, నిన్ను. పదరా, పదమంటుంటే. ఏంటి పిల్లాన్ని కొడుతున్నావు? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు నువ్వేనే చెప్పు బాబు. అమ్మా ఆడు పెద్ద మనిషి ఏంటి పేడం కన్నా అలా అంటేనే నాకు చిరుతుంది. ఒరే పేడంకుడు నువ్వట్రా అందుకని కలదోడు తీయను. ఈ బట్టలు ఎక్కడీరా అత్తూరు పంపించారు. మరి నీ పెళ్ళామా పెద్ద మనిషి నాకు పంపిస్తారు. ఈ మహాని పెళ్ళాం ఒకటి దాని బతుకు ఏటవుద్దేమో అమ్మ, నేను కూడా పదరా వెళ్తాను. అమ్మ. పదమంటుంటే నడు, పదా. ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులు వేసి ఇవ్వండి. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు, కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఏమండి, ఆయన చెప్పేది నిజమేనా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు. అయ్యో నీ చేద్దాం బెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట అయ్యా. పీపు, మొహం, ఛాతి, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా బాధ. చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు దోలా, ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి, ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా?
నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు రాయుడు. ఇదేమిటండి ఇలా చాపట్లో పడున్నారు? లేవండి, ఇదేం బాగుండా, లేవండి. అయ్యా మీరట్టు వెళ్ళగానే కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. ఊరుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు సార్ నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో ఎంత పంచబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు. అయ్యో తెలుగు తెలియదయ్యా. మన భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది, 1 minute. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు 1 minute లో నన్ను 50 shots బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలస్యం, కొట్టుకో. చూడు, అమ్మో, అయ్యో నాయన. అగో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను. నన్ను కొట్టి తప్పేకు. అట్టరా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిన్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం